రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్పని అంటలేము, ఎవరు అంటలేరు. యూట్యూబర్లు స్వయంగా వాళ్ళంతలో వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి, ప్రభుత్వాలు సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి, అందరూ సెల్ఫ్ కంట్రోల్లో ఉండాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నియంత్రించడానికి ప్రెస్ అకాడమీ ద్వారానో ఇంకొక అకాడమీ ద్వారానో ఏదైనా చేత యూట్యూబర్లతో పాటు మిగిలినందరికీ పెట్టినట్టుగా కొన్ని నిబంధనలు, కొన్ని నియంత్రణ రేఖలు పెట్టేటువంటి ప్రయత్నం చేయడంలో తప్పలేదు. ఆయన ఏమన్నాడంటే అర్హత ఉన్నవాళ్ళు, అర్హత లేని వాళ్ళు, అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు, అక్షర జ్ఞానం లేని వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు. అంటే ఇప్పుడు మనం అంటాం చూడు, అంటే దీంట్లో సోషల్ మీడియాను లీడ్ చేస్తుంది ఎవరండి? ఇప్పుడు మళ్ళీ అదే మన ముఖ్యమంత్రి గారు గమనించాల్సింది ఏంటంటే డిజిటల్ మీడియా మోర్ పవర్ఫుల్ అయింది. మెల్లగా మెయిన్ స్ట్రీమ్ లైన్ జర్నలిజం పతనమవుతున్న దశలో నాలంటలు డిజిటల్ మీడియా వైపు వస్తుంది. డిజిటల్ మీడియా చాలా ఈజీ అనమాట, క్షణాలలో వచ్చేస్తుంది. నీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్షణాలు ఇవ్వచ్చు. అయితే దాన్ని కూడా ఎవరు లీడ్ చేస్తున్నారు? 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, జర్నలిజంలో కాకలు తిరిగిన వాళ్ళు, జర్నలిజంలో ఎథికల్ చూసినటువంటి వాళ్ళు సోషల్ మీడియాను ఈరోజు లీడ్ చేస్తున్నారు. అందులో కొంతమంది ఇట్లా చేస్తున్నారు అని చెప్పిండు ఆయన, అందరినీ చెప్పలే. దాంట్లో ఒక నిర్ధారణ చేసిండు, అనుభవం ఉండి అనుభవం లేని వాళ్ళు, ఎథికల్ లైన్స్ అని తెలియని వాళ్ళు, నీతి సూత్రాలు తెలియని వాళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు, మీరే నియంత్రించండి. ఒకటి దానికి ఒక సూత్రం చెప్పిండు. ప్రెస్ అకాడమీ కానీ లేదు ప్రెస్ కౌన్సిల్ కానీ దీని మీద ఒక గైడ్లైన్స్ చేయాలి. గైడ్లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఉన్నాయి. అట్లనే వీళ్ళకి తీసుకొచ్చి ట్రైనింగ్ క్లాస్ ఇవ్వండి, ఏది నీతి, ఏది శిక్షణ తరగతులు పెట్టి వాళ్ళకు ప్రెస్ అకాడమీ ఒక నిర్దేశం చేయండి. ఇంతకుముందు నిర్దేశం చేసేది మన కాంట్రిబ్యూటర్లకు, కొత్తగా వచ్చిన జర్నలిస్టులకు నిర్దేశం చేసి దానికి మన లాంటి వాళ్ళకి కొన్ని క్లాస్ ఇచ్చేది. అట్లనే ఇప్పుడు వీళ్ళకి చెప్పండి, ఒక లైన్ ఏర్పరచండి, ఒక క్రమబద్ధత తీసుకురండి అని చెప్పిండు. దాన్ని అందరు అఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను ముఖ్యమంత్రిని సమర్థిస్తలేను, వాడు వీడు అంటే తెలంగాణలో నిజంగా కొన్ని విషయాలు చెప్పాలంటే చెప్పేటప్పుడు వాడు వీడు వాళ్ళ అమ్మ వీళ్ళమ్మ ఇట్లా వస్తుంటారు కొన్ని పదాలు. డెరోగేటరీ కామెంట్ కాదు, డెరోగేటరీ కామెంట్ అని చూస్తలేదు, అనేది సాఫ్ట్వేర్ అనుకుని కూడా చెప్తలే. నాకు తెలిసి మొన్న ఒక ముఖ్యమంత్రి అంత విశ్లేషణంగా అంత విశదీకరించి మాట్లాడడం అయితే నేను ఫస్ట్ టైం చూసినాను. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం మీకు ఇవ్వలేదు, మీకు అన్యాయం చేసిందని కూడా ఒక మాట రాలేదు. కేవలం జర్నలిస్ట్ గురించి మాట్లాడాడు. మీరే స్వయం తెచ్చుకోండి, మీరే నిర్ధారించుకోండి, మీరే లక్ష్మణ రేఖ మీరు తీసుకోండి, నేను గీయను. ఏమైనా మాకు ఉంటే మాకు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, మీ ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు మీరు మొన్న గొడవ అయింది, గొడవ అయితే దేని మీద గొడవ పెట్టినారు? విధులకు ఆటంకం కలిగిస్తున్నారు, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారు, రకరకాల కేసులు ఐపీసీ కింద పెడుతున్నారు. ఇప్పుడు రకరకాల కేసులు పెట్టవచ్చు, దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉండొచ్చు, ఇక పెద్ద విశ్లేషణ పోతే ఏం కాదు. అయితే ఆయన సూత్రమే మనం చెప్తున్నాం. ఆయన కూడా 10 ఏళ్ళు మీ ప్రభుత్వం కూడా గుర్తించాలి. యూట్యూబ్ ఎన్ని ఏళ్ళు ఉన్న వాళ్ళను, డిజిటల్ మీడియాను ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్న వాళ్ళను, వాళ్ళు ఏ విధంగా నడుపుతున్న దానికి ఒక గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. డిజిటల్ మీడియా కూడా పాసులు అలాంటి చేసేటప్పుడు అసెంబ్లీ సమావేశాలు అసలు చేస్తుంది, అక్రిడేషన్ కార్డులు కూడా ఆ మీడియా ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నది దానికి ఒక గుర్తింపు తేవడానికి RNA లాగా మీరు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఆ వ్యవస్థ ప్రెస్ అకాడమీ, ప్రెస్ కౌన్సిల్ మనది కాదు, ప్రెస్ అకాడమీతో చర్చించి మీరు అన్నారు జర్నలిస్ట్కి తలాలు ఇవ్వాలి. ఏ జర్నలిస్ట్కి ఇవ్వాలండి? నిజమే జర్నలిస్ట్కి తలాలు ఇవ్వాలి. ఒక బెంచ్ మార్క్ ఉండదు. ఇప్పుడు మొన్న కొత్తగా జర్నలిస్ట్కి వచ్చారు, ఒక బెంచ్ మార్క్ అంటే 15-20 ఏళ్ళు జర్నలిజం పనిచేసిన వాళ్ళు ఎప్పుడో డబ్బులు చెల్లించిన వాళ్ళకి ఇచ్చారు. దానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు అందులో జూనియర్కి ఇచ్చి సీనియర్కి ఇవ్వకపోతే కోర్టులో ఆబ్జెక్షన్ చేయొచ్చు, దాన్ని ఆపేయచ్చు. ఒక చిన్న ఆ ఎథికల్ లైన్ దాటినా అది అయిపోతుంది. అది ఇక్కడ దాటలేదు, ఎందుకంటే ఆ బెంచ్ మార్క్ ఒక సిస్టమ్ ఉంది ఆడ. అట్లనే ఏమంటున్నాడు, ఇప్పుడు నేను ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నా, నేను మీకు డిజిటల్ లైన్కి గుర్తింపు ఇవ్వాలన్నా యూట్యూబ్లో వస్తున్నారు, మేము కాదంటలేము. ఇప్పుడు మీరు ఫ్రంట్ లైన్ జర్నలిస్టులు ఉన్నారు, మీరు ముందర ఉంటారు, మేమంటే ఏందో మీరంటే ఏం తెలుసు, ఒక లైన్ ఉంటుంది, ఒక విషయ పరిజ్ఞానం ఉంటుంది, దేని మీద క్వశ్చన్ వేయాలో మీకు తెలుస్తుంది. మేము చెప్పేది మీరు అర్థం చేసుకుంటారు. మేము పెట్టేది ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమో ఒక అంశం మీద వాళ్ళు అడిగేది అడ్డదడిగా అడుగుతారు, వాళ్ళు చెప్పే లోపల సమాధానం చెప్పే లోపల మీరు అంతే వెళ్ళిపోతారు. ఫ్రంట్ లైన్ జర్నలిస్టులు వచ్చినప్పుడు, సీనియర్ జర్నలిస్టులు వచ్చినప్పుడు, ఇప్పుడు సీనియరు
లేదా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నా, నాకంటే పెద్దవాళ్ళు వస్తే ఏం చేస్తా, నేను వస్తే నువ్వు లేస్తావు, అది ఆటోమేటిక్గా నేనేం చేస్తా, నాకంటే పెద్దోడు కదా అని ఏం చేస్తా, నాకేం బేషజం ఉండదు. నువ్వు లేకపోతే నాకు బేషజం ఉంటుంది. ఆయన అంటే పెద్దోళ్ళు వస్తే సార్ వచ్చిండ రండి మీరు నేను నిలబడతాను, మర్యాద, ఆ మర్యాదలు పాటించాలి, ఆ సున్నితత్వాన్ని పాటించాలి, ఆ సన్నతి గీతలను పాటించాలి అని చెప్పిండు. దాన్ని మనమే స్వయం నియంత్రించుకోవాలి. దాంట్లో ఏమన్నా వాడు యూట్యూబ్ యూట్యూబ్ వాడు వస్తాడు వీడు వస్తాడు అంటే అది భూతపదం కాదు. గతంలో కేసీఆర్ కూడా మాట్లాడాడు, వాడు వీడవయా అని ప్రేమతో మాట్లాడింది కూడా, వాడు వీడు అని మాట్లాడినా కూడా పెద్ద మనిషి అని చెలాంచింది. ఇప్పుడు ఈయన చిన్నగా కనబడుతుంటాడు, జూనియర్ మనోడు మా కళ్ళ ముందు వచ్చిన అధికారంలోకి, మన అట్లా కాదు, ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన జూనియర్ కావచ్చు సీనియర్ కావచ్చు. ఆయన కూడా ఇప్పుడు ప్రతిదానికి అరెస్ట్ తీసుకోకపోతే కుదరదు. ఎందుకంటే దిలీప్ కోనతం మీద ఏదో మీరు చూపెట్టింది, ఎందుకంటే కేటీఆర్కు అనుకూలంగా తెలంగాణ వాది కాదు. అదే దిలీప్ కోనతము అధికారంలో ఉన్నప్పుడు అదే ఇంకో జర్నలిస్ట్ కూడా సేమ్ కేసులో అరెస్ట్ చేశారు. భిన్నాభిప్రాయం, అవును అన్న భిన్నాభిప్రాయం లోతుకు పోతే చాలా ఉంటుంది. అట్లనే మళ్ళీ ఇంకో వాళ్ళని అరెస్ట్ చేస్తాము. ఏ లైన్ గీసిరంటే ఆ లైన్ దాటకుండా నువ్వు స్పష్టమైన కారణం చెప్పుకొని అరెస్ట్ చేస్తామని కుదరదు. అది పతనానికి దారితీస్తుంది. సో ఆ పతనానికి దారితీసింది. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా హైరానాడుతో డీల్ చేసినని నేను అనుకోవడం లేదు. ఇప్పటికి కూడా ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కొంతమంది సోషల్ మీడియాను నిర్బంధించి ఉండొచ్చు, కొన్ని రోజులు కొంత అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడే సందర్భాలు లేవు, తక్కువ ఉన్నాయి. కంపారిటివ్లీ నెగ్లిజిబుల్ అని నేను అనుకుంటున్నా. వాళ్ళు కూడా యూట్యూబ్ నుంచి ఒక ప్రభుత్వాన్ని ధిక్కరించి ప్రభుత్వం వాయిస్లెస్ పీపుల్ వాయిస్గా మారి వాళ్ళు ఒక హీరోలు అయిపోయినారు, చరిత్రలో మిగిలిపోయినారు. ఎన్నేళ్ళు జర్నలిజం చేసి అంత పేరు తెచ్చుకోలేదు, వాళ్ళు తెచ్చుకోరు. వాళ్ళని అభినందిద్దాం. ప్రజామోదం పొందిరు వాళ్ళు. మన మిత్రులు 2-3 యూట్యూబర్లు, వాళ్ళు యూట్యూబర్లు ఏం కాదు, జర్నలిస్టులు. వాళ్ళు యూట్యూబ్ వేదికగా చేసుకురు, వాళ్ళు అంతే. డిజిటల్ మీడియాని వేదికగా చేసుకురు, వాళ్ళు హీరోలు అయినారు. మనం సంతోషిస్తాం, గర్వపడతాం వాళ్ళని చూసి. మనం ఎందుకు చేయాలి? నాకు రాని పేరు వాళ్ళకి వచ్చింది, పెద్ద మన ఫ్రంట్ లైన్ లీడర్, నేను ఫ్రంట్ లైన్ మీడియాని చేసిన చెప్పుకుంటాం. నేను ఫ్రంట్ లైన్ మీడియాలు చేసినామండి, 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అని చెప్తా. ఇప్పుడు మనం సూచన చేయగలుగుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచన చేసి వయసు ఉంది నాకంటే 7 ఏడాది వయసు కూడా, నాది అనుభవం కూడా పెద్దదే ఉంది. ఆయన వచ్చినప్పుడు నేను ఆయనకన్నా ముందే నేను జర్నలిజం వచ్చిండొచ్చు. కాదు, ఇట్లా స్వయం నియంత్రణ అనేది మీకు కూడా నియంత్రణ ఉంటుంది, మీకు రేఖలు ఉంటాయి. పోలీసులకు మీరు కూడా చెప్పాలి ఏది వార్త, ఏది వాస్తవం, ఏది పబ్లిక్ విఘాతం కలిగించడం, విధులకు విఘాతం కలిగించడం, ఏది కాదు. నేను చెప్తున్నా, ఇది ముఖ్యమంత్రి, ఇది వరదలు ఉన్నాయి, హైడ్రా నువ్వు అందరూ వెనకేసుకొస్తూ సోషల్ మీడియాలో. కానీ తప్పు కూడా చెప్తున్నారు కదండి. మీరు పెద్దలు బడాబాబులు తీసినామంటున్నారు. ఒక్క బడాబాబు జస్టిస్ ఇన్జస్టిస్ ఓన్ కావద్దు అనే ఒక సూత్రం ఉంది. ఒక్క పేదను కూడా అన్యాయం కావద్దు. అయినాయి చాలా చోట్ల అయినాయి. కానీ మీరు ఉద్దేశం మంచిగా ఉంది ఇప్పటి వరకు మీ ఉద్దేశం బాగుంది. ఇక ముందు ఏమైతే తెలియదు. ఇక ముందు మీ ఉద్దేశం బాగాలేకపోతే రోడ్డు మీదకి వచ్చి మనము హైడ్రా అరాచకం అనొచ్చు, లేకపోతే ప్రభుత్వ అరాచకం అనొచ్చు. ఇప్పటివరకు మంచిగా ఉంది, సపోర్ట్ చేస్తున్నారు, నైతికంగా చేస్తున్నారు. కానీ అందులో బలైన వాళ్ళకి మీరు ఏం చేసి సమాధానం చెప్తారు? పేదవాళ్ళు బడాబాబులు పతనమై ఉండొచ్చు, అందులో 10 మంది. ఇక ఆ సబ్జెక్ట్ వేరే పోతుంది. అందులో ఎవరు అన్యాయం జరిగినా మేము లిస్ట్ ఇస్తాం మీకు కూడా. ఈ విషయానికి వస్తే మాత్రం మన జర్నలిస్టులు స్వయం నియంత్రణ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సింది, ఇది కేసీఆర్ వచ్చినాకనో లేకపోతే కాంగ్రెస్ వచ్చినాక మాత్రమే పార్టీల వారిగా జర్నలిస్టులు ఇవాళ కొత్తగా విడిపోలేదు, వెనకటి నుంచే విడిపోయారు. వెనకటి నుంచి కాదు, నేను జర్నలిజం రాక నా ఊహలోకి విశాలాంధ్ర ప్రజాశక్తి పెట్టినప్పుడు అదే అప్పటి నుంచే ఉన్నాయి. సో ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కమ్యూనిస్టుల కరదీపికలు. అవును, ఆ రోజు జర్నలిజం అంటే మొత్తం కమ్యూనిజం అంటేనే జర్నలిజం. అవును, ఇప్పుడు రైటిజం, హ్యూమనిజం, రియలిజం ఇది కాదు. జర్నలిజం మీద దాడి చేసింది కమ్యూనిజం దాడి చేసింది. రియల్ అది. ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలి, ప్రజలకు నియంత్రణ ఉండాలి. ప్రెస్ అకాడమీకి కూడా క్లాసులు ఇవ్వాలి, తరగతులను నిర్వర్తించాలి. ఎథికల్ లైన్స్ ఏదైనా సరే, వ్యక్తికైనా వ్యవస్థకైనా సొసైటీకైనా సంఘానికైనా, ఒక సంఘం నడుస్తుంది, అలా అసోసియేషన్లు బైలాస్తో నడుస్తుంది.
ఒక అపార్ట్మెంట్ నడవాలంటే, ఒక గేటెడ్ కమ్యూనిటీ నడవాలంటే ఈరోజు నడుస్తాయి. బైలాసే భగవద్గీత లాగా, భగవద్గీతనే బైబిల్ లాగా, బైబిల్ ఖురాన్ ఎవరు ఏమాత్రం ఆ ఒక భగవద్గీత లాగా పనిచేస్తుంది. అటువంటి భగవద్గీత లాంటిది బైలాస్ మనం రూపొందించుకోవాలి. అపార్ట్మెంట్కు బైలాస్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీకి బైలాస్ ఉన్నాయి. చిన్న అపార్ట్మెంట్కి సమాజాన్ని మొత్తం ప్రభావం చూపుతున్నాం. ఒక్కని వార్త మన సోషల్ మీడియా చెప్పబోయినా అరాచకాలు, అన్యాయాలు ఏ ఫ్రంట్ లైన్ మీడియాని అయితే చేయలేదు, ఎక్స్పోజ్ చేయలేదు. అటవీ మారుమూల అటవీ ప్రాంతంలో దాడి జరిగితే ఫ్రంట్ లైన్ మీడియా చేయలేదు, సోషల్ మీడియా చేసింది. అధికారం మీద దాడి జరిగితే, అధికారులను తరిమి కొడితే, మంచి అంకిత భావంతో అధికారం కొడితే తిడితే వాళ్ళ మీద అరాచకాలు చేసి కూడా సోషల్ మీడియానే పైకి తెచ్చింది. అడవులను మంట పెడితే కూడా చేసింది. మానవత్వం మంట కలిపితే కూడా సోషల్ మీడియా చేసింది. ఆ సోషల్ మీడియాని గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ గుర్తింపు ఇవ్వడానికి ఇక్కడ ఏంది ప్రాతిపదికత అనేది ఫస్ట్ జర్నలిస్టులు మన ముఖ్యమంత్రి చెప్పినట్టు చాలా మంచి సూచన. మీరు నియంత్రించుకోండి ఫస్ట్, నేను నియంత్రిస్తాను చెప్పలే ఆయన. ఈ సున్నితమైన గీతను మనం కూడా ఆలోచించుకోవాలి. మనం సోముటగా మనం కూడా నియంత్రించుకోవాలి. సమాజానికి ప్రభావం చూపుతున్నావో తప్పుడు వార్తకు నువ్వు సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. నువ్వు చనిపోయినని చెప్తున్నావు, వాడు బతుకున్నాను ముందుకు వచ్చిండు, బతుకున్నాను ముందుకు వచ్చిండు, ఫలానా మనం ఇప్పుడు చనిపోయింది కాబట్టి చెప్తున్నాం, ఫలానా అద్వాని గురించి మేము ఇట్లా చెప్పినాము, బహిరంగ క్షమాపణ చెప్తున్నాము, తప్పు ఇది మేము క్షమాపణ చెప్పిరా ఏం చెప్తలేదు సోషల్ మీడియా చెప్పాలి కదా, చెప్పాలి. ఇదే డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మన TV9 నుంచి మొదలుకొని ఈటీవీ నుంచి మొదలుకొని వాళ్ళు కూడా తప్పుడు స్క్రోలింగ్ చేసి మళ్ళా ఒక గంట తర్వాత తప్పు గమనిక, అవును ఇది సతీష్కి బదులు మధును గుండాగా చదువుకోగలరు, మేము సతీష్ పేరు చదివినాం తప్పు అని ఎందుకు సవరణ ఇస్తలేదు? నీకేమైనా రావాల్సిందే, ప్రతి దాంట్లో సవరణ రావాలి. పత్రికలు వస్తున్నాయి, వివరణ కూడా వస్తున్నాయి, పత్రికలు పాటిస్తున్నాయి కొన్ని. అదే విలువలు వీళ్ళు పాటించాలి, అందరూ పాటించాలి. పత్రికలు ప్రజలు పాటించాలి, ప్రభుత్వాలు పాటించాలి. నువ్వు వాట్సాప్లో నువ్వు మత కలవలు కానీ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఉన్న దాని అంశాలు ఫార్వర్డ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి హక్కు ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు కూడా. మత కళాలను మీరు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మీడియా మీడియానే కావద్దు కదా, వ్యక్తి నుంచి కూడా సోషల్ మీడియా అడ్మిన్లు అరెస్ట్ చేస్తున్నారు, దాన్ని ఫార్వర్డ్ చేసిన వాడిని అరెస్ట్ చేస్తున్నారు. మరి అక్కడ కూడా నియంత్రణ ఉంది కదా. సో ఈ నియంత్రణ ప్రభుత్వానికి ఉండాలి, ప్రజలకు ఉండాలి, సోషల్ మీడియాకు ఉండాలి, డిజిటల్ మీడియాకు ఉండాలి. ఆల్రెడీ ప్రింట్ మీడియాకు ఉంది కొంత నియంత్రణ రేఖను, కానీ వాళ్ళు కూడా వార్తలే కాదు వాస్తవాలు కూడా బ్లాస్ట్ చేయాలి. ఏదో పోటీ, సోషల్ మీడియాకి పోటీ అది కావాలి. అంతా మనం పాటిస్తాం, ఇది అందరం పాటిస్తాం. అందరం సమాజంలో అందరూ పాటిస్తేనే సమాజం మంచిగా ఉంటుంది. అందరికీ బాధ్యత ఉంది, అందరూ పౌరులకు ఉంది, రాజకీయ నాయకులకు ఉంది, జర్నలిస్టులకు ఉంది, అందరికీ ఉంది. మరి సివిక్ సొసైటీ, పౌర సమాజానికి లేదా సివిక్ సొసైటీ వాళ్ళు బలపడ్డాయి. ఆ బలపడ్డదే ఇప్పుడు సోషల్ మీడియా. సివిక్ సొసైటీకి లేదా బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. సో ఇదంతా నియంత్రణ లేక ఉండాలి అందరికీ. ఎవరు జర్నలిస్టులు అనేటువంటి అంశంలో ఇవాళ కొత్తగా వచ్చినటువంటి చర్చ అయితే కాదు. ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి చర్చ అసలే కాదు. గత 40-50 సంవత్సరాలుగా ఒక జర్నలిస్టులు కానీ లేదంటే కొన్ని మీడియా సంస్థలు ఏదో ఒక పార్టీకి అంటకాగడం అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి విషయం అయితే కాదు. అయితే ప్రజల చేతిలో ఎక్కువ సోషల్ మీడియా ఉండడం వల్ల ఇది ప్రజల్లో ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ భయం మాత్రం కనబడుతుంది. కానీ స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరికి, ప్రతి సంస్థకు ఉండాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది.